క్రైస్తల కీర్తనలు 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిందే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయుందంతే సఫలమగును. ప్రియమైన వాళ్ళారా, మనం ఈ లోకంలో మనం చేసిన ప్రతి పనులను మన కష్టము సఫలత కావాలంటే మనం కొన్ని పనులు చేయాలి. అవి ఏంటంటే దుష్టుల వలె వాళ్ళ మార్గం వాళ్ళ ఆలోచన చేయకూడదు. అపహాసకులు అంటే ఇతరులను చూసి గేలు చేసే విధంగా మనం ఇప్పుడు ఉండకూడదు. అదేవిధంగా మన దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉండాలి. అదేవిధంగా చెడు మార్గంలో పాపులతో కూడా మనం చేరకుండా ఉన్నప్పుడు మన ఆలోచనలను దేవుడు సఫలపరుస్తాడు. మనం ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె కూడా మనం ఉంటాము. మన సంతానము మన కుటుంబం కూడా వర్ధిల్లబడుతుంది. ఆమేన్.